పాటు టక చెప్పండి, నాతో పాటు టక చెప్పండి. మీకు నచ్చినా నచ్చకపోయినా, ఒప్పుకోకపోయినా చెప్పాల్సిందే. అది చెప్తే అది మన నోరు మన జీవితాన్ని మార్చేస్తుంది కదా. మన నోరు మన జీవితాన్ని మార్చేస్తుంది. నాతో పాటు టక చెప్పండి. నేను, చెప్పండి గట్టిగా, నేను నా దేవుని ముద్దు బిడ్డను, నా ప్రభు అయిన యేసుక్రీస్తులో సంతోషంగా ఉన్నాను. ఇంకా చిన్నగా చెప్పండి, నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా హృదయంలో సమాధానం కలిగి ఉన్నాను. నేను ప్రతి విషయంలో విజయం సాధించాను. నా దేవుడు మంచి దేవుడు. యేసునందలి విశ్వాస మూలముగా నా యొక్క సమస్త పాపముల నుండి నేను పవిత్రపరచబడ్డాను. ఇప్పుడు నేను నీతిమంతుడను. అందుకు కారణం నా ప్రభువైన యేసు రక్తం. నేను పేదరికము నుండి విడిపించబడ్డాను. నేను మిగుల ధనవంతుడను. జాషువా చెప్పు జాషువా. అందుకు కారణం సిలువలో నా దరిద్రత కొట్టివేయబడింది. నేను యేసుక్రీస్తు వారి దయ వలన నరకము నుండి తప్పించుకున్నాను. నేనే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎవ్వరు కూడా నశించరు. నా ప్రతి బలహీనత నుండి నా దేవుడు నన్ను విడిపించాడు. నేను నిత్య జీవానికి వారసుడను. ప్రతి విధమైన అపవాది బంధకముల నుండి నేను విడిపించబడ్డాను. నేను దేవుని యొక్క 3 అంచెల కంచెలో భద్రంగా ఉన్నాను. నేను, నా ఇంటివారు, నా పిల్లలు దేవుని భద్రతలో క్షేమంగా ఉన్నాము. నా దేవుడు ప్రేమగల దేవుడు. ఇంత మంచి దేవుడు ప్రపంచంలో ఇంకొకరు లేరు. నా దేవునికే సమస్త మహిమ చెందునుగాక. ఆమేన్. ఇది చెప్తా ఉండండి రోజుకు 3 పూట్ల. చీకటి నిండిన గృహాల్లో వెలుగు రాకపోతే నన్ను అడగండి యేసునామములో. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. మంచిది బిడ్డలారా. మరి ఇప్పుడు వాక్యం చదువుకుందాం. ఇప్పుడు మనం గుర్తు చేస్తున్నాం. మనవా గుర్తు చేయకపోతే నేను ఇబ్బంది అయిపోద్దామా. ఇప్పుడు దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం తీయండి. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం. అక్కడ ఏం రాయబడిందంటే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మరి చదవబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగినట్లు బోధిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవించాలని తీర్మానించుకుంటున్న మనందరికీ పరిశుద్ధాత్ముడు సహాయం చేసి ఆయన నీతిగల మార్గాలలో మనల్ని అందరినీ స్థిరపరచును గాక. తలపైకెత్తి నా వైపు చూస్తా, అప్పుడప్పుడు నవ్వుతా. వినాలా రఘు వాక్యం? మీరే సీరియస్గా అని కొంతమంది దిగులుగా, ఏందో మా జీవితాలు, మా కర్మ కాకపోతే ఏంది ఇది, మాకు ఉదయాన్ని 7 గంటలకు చచ్చి పెట్టి ఆడ చూడాలి మేము. మన సార్ పెడుతున్నాడు 7 గంటలకు కాదు, 4 గంటలకు కూడా రావాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో. మీరు ఎన్ని గంటలకి? 4 గంటలకి పెట్టు, వాస్తవం నువ్వు పెట్టు, అప్పుడు చూద్దు కానీ మా సంగతి అన్నారులే. వరిగొండ కూడా మరలా మనకు దేవుడు అప్పగించబోతున్నాడు బిడ్డలారా. ఈసారి మందిరం కట్టబడద్దు యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన ప్రయాస దేవుడు వ్యర్థం చేయలేదు. దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. మరి వరిగొండ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు
అక్కడ మధ్యాహ్నం 2 నుంచి 4 దాకా అటు పెట్టాలన్నమాట. అప్పుడు ఇంకా పరిగెత్తాలి. దేవుడు ఇచ్చినప్పుడు సేవ పరిగెత్తి చెయ్యాలి. తర్వాత ఎల్లాపల్లిలో కూడా దేవుడు మనకు మందిరం ఇస్తాడు. ఈ 4 బ్రాంచీలు చూసుకుంటాం, మనం తిరగాలి. కాబట్టి నాతో పాటు మీరు కూడా తిరగాలంటే ఒకసారి 4 గంటలు కూడా రావాలా, ఏం చేద్దాం, 5 గంటలు రావాలా. అందరూ బాగున్నారులే, ఎవరో ఒకరో ఇద్దరు బిడ్డలు కొంచెం డల్గా ఉన్నారు. అమ్మా, దేవుని మాటలు వింటా ఉంటే నీ ముఖం కూడా శక్తివంతంగా మారిపోద్ది యేసు నామములో. దయచేసి ఎప్పుడు కూడా మన స్టాండ్లు అసలు పెట్టకూడదు. మనము స్టాండ్లు పెడితే డల్ అయిపోతాం మనం ఖచ్చితంగా. కాబట్టి కొంచెం శనివారం రోజు ముందుగా పడుకుంటే మందిరంలో కలగా ఉంటాయి ముఖాలు. శనివారం రోజు కనీసం 9-10 లోపల పడుకున్నాం అనుకో, ప్రశాంతంగా లేచి ఉదయాన్నే 4 గంటలు 5 గంటలు రెడీ చేసి వచ్చేయచ్చు అనమాట. చదివిన వాక్యం దగ్గరికి వెళదాం. అక్కడ ఏం రాయబడిందంటే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ 2 మాటలు మనకేం చెప్తున్నాయంటే, దేవుడు తన బిడ్డలకి మేలులు దాచి ఉంచాడు అని. దేవుడు తన ప్రజలకి మేలులు సిద్ధపరచి ఉంచాడు అని. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు మేలులు చేసే దేవుడా, కీడు చేసే దేవుడా? కీడు చేసే దేవుడా? సీమోను కీడు చేస్తాడు మనకు దేవుడు. కీడు చేసేది దయ్యం, మేలు చేసేది దేవుడు అనండి. కీడు చేసే దేవుడు దయ్యం, మేలు చేసేది దేవుడు. పెద్ద జబ్బు పెట్టి మనసులో పడేసే దేవుడా? మనం సంపాదించిన 20,000, 30,000, 500 బ్యాంకులు వేసుకొని 60,000 చేసుకుని అనుకో, ఏదో పెద్ద జబ్బు పెట్టి 60,000 మొత్తం ఖర్చు పెట్టించే దేవుడు కాదు, దెయ్యం కాదు, దయ్యం. సాతాను కీడు చేస్తాడు మనుషులకి, పాపం కీడు చేస్తుంది మనుషులకి. దేవుడు మేలు చేస్తాడు. మన దేవుడు మేలు చేసే దేవుడు తమ్ముడా. ఈ రోజుకి కూడా నువ్వు, నీ భార్య, నీ పిల్లలు ఆరోగ్యంగా ఉండి పనులు చేసగలుగుతున్నారంటే మేలా కాదా? మేలే. మన కళ్ళ ముందు ఎంతమంది చనిపోతున్నారు జాషువా? అసలు యాక్సిడెంట్లు అయితే మామూలు యాక్సిడెంట్లు కాదు. ఇప్పుడు మేము ఉండే ఏరియాలో ఆ రోడ్డు దాటే దగ్గర చాలా, మన ఈ మధ్యకాలంలో 2 చనిపోయారు, స్పాట్లో చనిపోయారు. ఎందరో చనిపోతున్నారు. మరణాలు ప్రజలకు సమీపిస్తూ ఉన్నాయి. చచ్చిపోవడం తప్పని చెప్పట్లా. ముసలోళ్ళు చనిపోతే పర్వాలేదు, 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి, 40 సంవత్సరాలు చనిపోతే అది ఆశీర్వాదం కాదు బైబిల్ ప్రకారం. మనం దీర్ఘాయుష్ అనుభవించి అప్పుడు ప్రభు తీసుకుంటే వెళ్ళిపోవాలి. కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా పిలుచుకుంటాడు, అది వేరే విషయం. కానీ మనలందరినీ దేవుడు తగిన మేలులతో నింపాలని ఆశపడే దేవుడు అన్నమాట. దేవుడేమో మేలు చేయాలని ఆశపడుతుంటే సాతాను కీడు చేసి మనల్ని ఈడ్చుకుపోవాలని ఆలోచిస్తుంటాడు. వాడి చేతికి మనం చిక్కకుండా బ్రతుకున్నట్లు దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దొంగ మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో ఏముండాలి సీమను? రాత్రుల పూట దొంగలు మన ఇంట్లో పడాలంటే మన ఇంట్లో ఏముండాలి జాషువా? బంగారం అన్నా ఉండాలి, లేకపోతే డబ్బు అన్నా కట్టలు లాకర్లో బీరువాలు పెట్టుకొని ఉండాలి. సహజంగా దొంగలు వచ్చి 2 కోసం వస్తారు. కుర్చీల కోసం దొంగలు వస్తారమ్మా ఇంట్లోకి, సాపల కోసం, గిన్నెలు, డేక్ష, తపేల కోసం వస్తారా? వాళ్ళ ఇంట్లో గింటలు లేవా? వాళ్ళ ఇంట్లో గిన్నెలు లేవా? గిన్నెల కోసం మన ఇంట్లోకి రావాలా? దొంగ వచ్చాడు అంటే వాడికి బంగారమో డబ్బో దోచుకుపోతాడు అనమాట. అలాగే సాతాను మన ఇళ్లలోకి ఎందుకు వస్తాడంటే వాడికి సంబంధించింది ఏదో మనలో ఉంటుంది కాబట్టి వస్తాడు మన దగ్గరికి. దొంగకు సంబంధించింది ఏది మన దగ్గర ఉండకుండాన్నట్లు మనం జాగ్రత్త పడితే ఇంకా వాడు మన జోలికి రాడు. గుర్తుపెట్టుకోండి. దొంగని బంగారు ఆకర్షిస్తుంది. మన ఇల్లు బాగా పెద్ద ఇల్లు అనుకో, పెద్ద పెద్ద గేట్లు, మంచి మంచి డోర్లు, కార్లు ఉన్నాయనుకో, అబ్బా ఈ ఇంట్లో కనిపోతే నాకు పని సెటిల్ అయిపోద్ది నా లైఫ్ అనుకుంటాడు. అలాగే దేవుడికి ఇష్టం లేనివి, సాతానుకు బహు ఇష్టమైన చీకటి కార్యాలు, అపవిత్ర కార్యాలు మన జీవితంలో ఉంటే తమ్ముడా, దేవుడు మన ప్రేమగల దేవుడు తమ్ముడు. దేవుడు మనకు మేలు చేస్తాడు, ఎప్పుడు కూడా మేలు చేస్తాడు. మనం ఎంత చెడిపోయినా కూడా మనకు మేలు చేయాలనే కోరుకుంటాడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఎంత చెడిపోయినా, ఇప్పుడు భర్త తాగి రోడ్డు పక్కన పడిపోతాడు అనుకోండి, కుక్కల పక్కన పడుకో ఉంటాడు. ఎవరు చెప్పారు? అమ్మ మీ ఆయన పడిపోయినాడు అక్కడని. శాస్తే సావనే అంటది భార్య. అప్పుడు ఎప్పుడు అంటదంటే బాగా విసిగిపోతే అంటది పాప ఆ మాట. అప్పుడు భార్య ఏం చేస్తుందంటే వెళ్ళి ఆ భర్తని బాగా తాగి ఈ జల్లుగార్చుకొని వాసన వస్తూ ఉంటే ఆ వాసన వచ్చిన భర్తని పైన చేసుకొని లేపుకొని కష్టంగా ఈడ్చుకొని తీసుకొచ్చుకుంటుంది ఇంటికి. ఇంట్లో బండేస్తుంది.
అవసరమైతే స్నానం చేపిస్తుంది. ఎందుకు వదలట్లేదు భార్య? చేసిన తప్పే కదా, వదిలేయాలి కదా భార్య. ఎందుకు తెచ్చుకుంటుంది? ఆమె బాధ్యత. అందరూ వదిలేసిన భర్తని భార్య వదలకూడదు. అది దేవుడు ఏర్పరిచిన బంధం మనకి. అందుకే భార్యలు వదలరు. కొన్ని దగ్గరలో రివర్స్ ఉంటుంది అన్నమాట. అందరూ వదిలేసిన భార్య చివరి దాకా మనతో వస్తుంది భార్య. కొంతమంది భార్యని కొడతా ఉంటారు పొద్దున్న లేస్తే, పొడస్తా. మనం కానీ భార్యలు పొడిచామనుకో ఏసే మనల్ని పొడస్తాడు. హలో బెదరు కుమారులారా, మనం భార్యలు పొడిచామనుకో దేవుడు మనల్ని పొడస్తాడు. భార్యని కొట్టమని బైబిల్లో ఉందా? బైబిల్లో భార్యలు కొట్టమని లేదు. అట్లాగే భార్యలు కూడా భర్తను చంపి డ్రమ్ముల్లో కుక్కమని కూడా బైబిల్లో లేదు. ఇప్పుడు భర్తలు చంపేస్తున్నారు లేదు తమ్ముడా ఈజీగా. ఇప్పుడు రాబోయే రోజుల్లో భర్తలు ఇళ్లలో అన్నాలు తినాలన్నా భయపడిపోతున్నారంట. మాయ్ ఫస్ట్ ముద్ద నువ్వు తిను. మనోహన్నా ఉన్నావా? ఇక్కడ ఉన్నావా? ఈ రోజుల్లో భర్తలు భార్యలను చంపేసి భార్యలు భర్తలను చంపేసి ఇంటి మీద డ్రమ్ముల్లో కుక్కుతున్నారు. డ్రమ్ముల్లో కుక్కేసి చంపేస్తారు. భర్తలు వారి ధర్మాలు భార్యకి చేయట్లేదు, భార్యలు భర్తలకు వారి ధర్మాలు చేయట్లేదు. కానీ దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలుగా బైబిల్ ఏం చెప్పిందో వాటిని మనం అనుసరించి నడుచుకుంటే దొంగ మన ఇంటికి రాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. భార్య కోపగస్తురాలు అనుకో భర్త కొంచెం తగ్గాలి, భర్త కోపగస్తుడు అనుకో భార్య కొంచెం తగ్గాలి. అణిగి మణిగి ఉండాల్సింది స్త్రీకి ఆ తత్వం, అణకు ఉండాలి స్త్రీకి ఎక్కువగా. భర్త కోపం ఉన్నప్పుడు ఏందా రా చూసుకుందాం అంటే బగ్ టమ్ టిష్ అని సౌండ్లు వస్తాయి. ఏం చూసుకున్నారా రాస్తా, ఏంది ఏం కొడతావా, ఏంది ఎవరు భయపడతారు అనకూడదు మనం భార్యలు. అయ్యా నా భర్త కోపాన్ని తగ్గించయ్యా, నా భర్తకు ప్రేమ కలుగు చేయయ్యా, నా భర్త బాగుండాలయ్యా. యేసయ్య దగ్గర నమ్మకంగా నిలబడ్డ బిడ్డలు కుటుంబాల్లో సంతోషం ఉంటుంది బిడ్డలారా. ఆమె అని చెప్పండి గట్టిగా. ప్రేమే అన్ని గొడవలు తీసేస్తుంది ఇంట్లో. ఏముంటే ప్రేమ ఉంటే ఇంట్లో అన్ని గొడవలు పరిష్కారం అయిపోతాయి. ఒక్క భార్యలో ప్రేమ ఉందనుకోండి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, లేదా భర్తలో ప్రేమ ఉందనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరు కరెక్ట్గా ఉంటే ఇంకా స్వర్గం అయిపోద్ది ఇల్లు. అది బైబిల్ చెప్పింది కదా మనకి. సాతానుగాడు దొంగ, వాడు ఎప్పుడెప్పుడో ఇంట్లో జొరబడదాం అనుకుంటాడు. కోపం మనలో ఉందనుకో వచ్చేస్తాడు మన ఇంట్లోకి, కోపాన్ని ఉపయోగించుకొని కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ద్వేషం ఉందనుకో, బూతులు ఉన్నాయనుకో మనకి వచ్చేస్తాడు వాడు, బూతులు మాట్లాడేస్తాడు, ఎక్కువగా కుటుంబాన్ని బద్దలు కొడతాడు. భార్యని కొట్టి అలవాటు ఉందనుకో దాన్ని ఉపయోగించుకో మన ఇంట్లోకి వస్తాడు. దాన్ని ఉపయోగించుకుని భార్య తలకా పగలు కొట్టి, ఈ తలకా పగలు కొట్టే భర్త నాకు వద్దు, విడాకులు, డైవర్స్. నీ కుటుంబాన్ని చీల్చటమే దయ్యం, సాతాను యొక్క గురి తమ్ముడా. మీ కుటుంబాలు బద్దలు కొట్టడమే సాతాను గురి. కీడు చేసేవాడు దయ్యం, మేలు చేసేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య భర్తలు కలిసి మెలిసి ఒక్క శరీరంలాగా ఉండాలని కోరుకునే ప్రేమగల దేవుడు ఎక్కడా? కుటుంబాలు చీల్చి విడాకులు ఇచ్చి పిల్లలను అనాథలు చేసే దయ్యం ఎక్కడా? అందుకే చెప్తున్నాను, మన దేవుడు మేలు చేసే దేవుడు. దివ్యమ్మ, మన దేవుడు ఏం చేస్తాడు? మేలు చేసే దేవుడు. వాడు ఇక్కడ చల్లగా ఓతున్నాడు. వాడు ఎప్పుడైతే జాషువా అంటాడో అయిపోద్ది గాలి. వాక్యం ఎన్నిటి చెప్తానేనా ఎన్నడు? అమ్మా నీ ఇష్టమ్మా, ఒక్క మాట వేసుకోబోతలే, ఒక్క మాట వేసుకోబో. నిజమే నువ్వు కష్టపడ్డావు, రాత్రి లేట్ అయింది, అయినా పర్వాలేదు బిడ్డ, నేను కాబట్టి అరస్తున్నాను కానీ దేవుడు అరవలే. దేవుడు ప్రేమ దేవుడు కదా. నువ్వు నిద్రపోతున్నా నా బిడ్డ, ఫగుబోతోని భార్య ఎట్టయితే నెత్తి మీద మా మెడలో వేసుకొచ్చుకొని ఇంట్లో పెట్టి స్నానం చేపిస్తుందో, ఒక భార్యకే, కట్టుకున్న భార్యకే భర్త మీద అంత ప్రేమ ఉంటే నిన్ను కన్న నీ తండ్రికి నీ మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆలోచించుకో ఒకసారి. మన యేసయ్య మేలు చేసే దేవుడు. హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఎంత బాధలు పడుతున్నారో. హాస్పిటల్ ఒకసారి చూడాలి మీరు. ఒక్కొక్క మంచానికి ఒక్కొక్క ఏడుపు. కిడ్నీలు బాగలేదని కొంతమంది బాధ, గుండె బాగలేదని ఒక మంది బాధ, లివర్ చెడిపోయిందని ఒక బాధ, క్యాన్సర్ వచ్చిందని ఒక బాధ. తమ్ముడా, ఈ రోజుకి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, అమ్మ నువ్వు నేను ఆరోగ్యంగా ఉన్నావంటే ఎవరు చేసిన మేలు ఇది? ఎవరు చేసిన మేలు? దేవుడు చేసిన మేలు. నీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ఎంతమంది బిడ్డలను బాగొట్టుకోలేదు, ఎంతమంది బిడ్డలు చిన్నవి చనిపోలేదు. నీ పిల్లలు, నువ్వు, నీ భర్త ఆరోగ్యంగా క్షేమంగా బతుకుతున్నారంటే అది ఎవరు చేసిన మేలు తమ్ముడా? దేవుడు చేసిన మేలు. అయ్యా
ఎప్పటికీ నా దేవుడు మేలు చేసే దేవుడే. ఆయన ఎప్పటికీ కీడు చేయడు, కీడు చేయడు. కీడు చేయడం దేవునికి చేత కాదు. ఆమె చెప్పండి గట్టిగా. కీడు చేయడం ఒకడికే చేతవు. వాడు దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు. ఎవడు వాడు? నల్లవాడు, ముఠా మేస్త్రి, సైతాన్ కా బేటా, అపవాది. సిమోను అర్థమవుతుందా? సైతాన్ కా బేటా, శైతాన్ కా బేటా వాడే, నల్లవాడు. వాడు వచ్చాడంటే వాడు వస్తాడు, ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాడు తమ్ముడా. వాడికి కావాల్సిన వస్తువులు మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తాడు. అందుకే వాడు వస్తువులు ఇసిరి కొట్టాలి యేసు నామములో. ఆమె చెప్పండి. ఎట్ట కొట్టాలి సీమను? ఇసిరి కొట్టాలా. వాడు మన ఇంట్లోకి రావడానికి వాడు వస్తువు మన ఇంట్లో ఏది ఉండకుండానట్లు జాగ్రత్త పడుదుముగాక. అట్టంటే ఎట్ట పాస్టర్ గారు, మరి ఇప్పుడే ఇసిరి కొట్టమంటే ఎట్ట? కొంచెం నిదానంగా ఇసిరి కొడతానంటే నువ్వు ఇసిరి కొట్టలేవు అనుకో. ప్రభువా, ఈ సైతాన్ కా బేట వస్తువులు నా ఇంట్లో చాలా ఉన్నాయి, వీటిల్లో ఉండటం నాకు ఇష్టం లేదు, కానీ ఇసిరి కొట్టలేకపోతున్నా, నా వల్ల కావట్లా, ఇంకా ఉంచుకుందాం అనిపిస్తుంది నా తండ్రి. ఓ నా ప్రభువా, ఓ యేసయ్యా నాకు సహాయం చేయని నిజంగా నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే, ఉదాహరణకి తాగుడు మానలేకపోతున్నావు, సిగరెట్లు మానలేకపోతున్నావు, ఆకుకలు మానలేకపోతున్నావు, హార్న్స్ మానలేకపోతున్నావు, చర్చికి వస్తున్నావు, చేస్తున్నావు. నేను తప్పు అని చెప్పట్లేదు, ఎందుకంటే తప్పు అని ఎందుకు చెప్పనంటే పడ్డవాళ్ళు తెలుస్తుంది. తాగుడు అలవాటు ఉండి మారిన పాస్టరు తాగుబోతుల్ని తిట్టడు. ఆమె చెప్పడం గట్టిగా. నా మాట మీకు అర్థం కదా? ఒకప్పుడు నేను తాగుబోతున్నాను అనుకోండి, ఇప్పుడు నేను మారి సేవ చేస్తున్నాను అనుకో, తాగుబోతులను తిట్టను నేను. ఎందుకంటే దాంట్లో ఉంటే ఎంత భయంకరమైన బాధ ఉంటుందో తాగినోడికే తెలుస్తుంది. నాకు తాగుడు లేదు కాబట్టి మిమ్మల్ని తిడుతుండా ఫస్ట్ నుంచి. నాకు తాగుడు అలవాటు లేదు. వ్యభిచారంలో పడినోడు, వ్యభిచారంలో ఉండి 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 మారి సేవలోకి వచ్చాడు అనుకో, వ్యభిచారంలో ఉండే వాళ్ళని తిట్టడు. ఓ నాయన, అది మామూలు ఊపి కాదు తండ్రి, దేవుడు తప్ప ఎవరు దాన్ని బయటకు లాగలేరయ్యా, అమ్మా ప్రార్థన చేస్తానమ్మా, వద్దమ్మా, అమ్మ బయటికి రండి అమ్మని బతిలాడుకుంటాడు. కానీ సైతాన్ కా బేటా వదలా అనడు. పడ్డవాడికి తెలిసింది నొప్పి. పాస్టర్లు అక్కడక్కడ తిడుతున్నారు అనుకో, మీరు గుర్తుపెట్టుకోండి. ఓహో, మన పాస్టర్ గారు పడలేదు కాబట్టి తిడుతున్నారు అనుకోవాలి మీరు. మన పాస్టర్కి ఏం దెబ్బలు తగలేదు అందుకే భలే తిడుతున్నాడు అనుకోవాలా. దెబ్బలు తగిలినోడికి పడ్డవాడికి తెలుసు దెబ్బ. కాబట్టి మీరు ఏదైనా పొరపాట్లు మిమ్మల్ని ఏం అనట్లేదు, కానీ మీరు బయటికి రాలేకపోతే, ఆ వస్తువులు మీరు విసిరేయలేకపోతే, నాకు వద్దయ్యా, నిజంగా వద్దయ్యా, నాకు తాగాలని లేదయ్యా, తిరగాలని లేదయ్యా, చేయాలని లేదయ్యా, నాకు సహాయం చేయి తండ్రి, నువ్వు చేయకపోతే నాకు ఎవరు చేస్తారు తండ్రి, నీ ఏడస్తా ఉండు. ఒక రోజు వస్తుంది నీకు మంచి రోజు. ఆమె చెప్పండి గట్టిగా. పరలోకంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీ మీదకి దిగినప్పుడు, తమ్ముడా, ఇప్పటిదాకా ప్రేమించే నీ చూపు దాని మీద పడగా నీకు వాంతి వచ్చేస్తుంది. ఆడపిల్లలను చూసి ఇంతకుముందు ఫోన్లో మాట్లాడుతున్నావు అనుకో, ఆ అమ్మాయి గుర్తొస్తేనే నీకు ఆశయం వచ్చేస్తుంది. ఆ ఫోన్ నెంబర్ ఇంచాలనిపిస్తుంది. సిమ్ము మొక్కలు చేసేస్తావు అంతే. ఎదురొచ్చినా కూడా పారిపోతావు దూరంగా. అది దేవుడు మాత్రమే ఇస్తాడు మనకు ఆ శక్తిని. ఆమె చెప్పండి గట్టిగా. ఏ మనిషి తమంతట తామే పరిశుద్ధంగా బ్రతకలేరు దేవుడి శక్తి లేకుండా. ఆ శక్తి కావాలంటే ముందు ఇసిరి కొట్టాలని మైండ్ రావాలి మనకి. ఇప్పుడు కాదులే, మళ్ళీ ఇసిరి కొన గమ్ముండు అన్నామనుకో, దేవుడు కూడా ఏం చేయలేడు. నా బిడ్డకి ఇసిరి కొట్టాలని, విసిరేయాలని ఆశ లేదు కాబట్టి నేను కూడా ఏం చేయలేను అనుకున్నాడు ఆయన. దొంగ వచ్చే ముందుగా వాడు వస్తువులు చూసుకొని వస్తాడు. తమ్ముళ్ళారా, అమ్మలారా, మీ ఇళ్లలో వాడు వస్తువులు ఏమున్నాయో చూసుకొని ఈరోజే విసిరి కొట్టుదురుగాక. ఇసిరి కొట్టే మైండ్ లేకపోతే, ఇసిరి కొట్టాలని ఆశ ఉన్నా వల్ల కాకపోతే ప్రార్థన చేయండి. ఈరోజు మీకు శక్తినిచ్చి వాడుకుంటాడు దేవుడు ఖచ్చితంగా. నా మాటలు అర్థమైతే గట్టిగా అడుగులు చెప్పండి. ఏమనుకోకుంటే ఇంకోసారి చెప్పండి. దేవుడు కీడు చేసేవాడా, మేలు చేసేవాడా? మేలు చేసే దేవుడు తమ్ముడా. ఆఫ్టర్ ఆల్ భార్యకే 30-40 సంవత్సరాలు అంత కాపురం చేసే మన భార్యకే మన మీద ఎంత ప్రేమ ఉంటే నీ తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది నీ మీద. మా ఆమెకి మా మీద ప్రేమ లేదన్నావు, అటు అనుభవం మళ్ళీ నువ్వు నా మీద ఏం ప్రతి మా ఆమెకి ఈ మధ్య నన్ను చేరపోతాడా పో అంటుంది మా భార్య. నా భార్యకి నేను నచ్చట్లే ఈ మధ్య. అమ్మా, భర్తను చేరపోతాడంటే ఇంకెవరు నువ్వు మంచి అనాలా? ఎవరైతే భర్తను చేరపోతాలు అంటున్నారో దారి తప్పే అవకాశం ఉంటుంది. భర్త మనకి ఎప్పుడు చేరపోతలు కనపడతాడో ఇంకొకడు మంచిగా కనబడే అవకాశం వస్తుంది. భార్యలు ఎప్పుడు కూడా నోడుతో చేరపోతాడా, బట్టపూరోడా, వంకరపళ్ళోడా అని భర్తను తిట్టకూడదు. ఏంద్రా నీ తల గుండె అయిపోయిందా అన్నావంటే అర్థమైంది. గుండు లేని ఇంటికి ఉన్న వాళ్ళని చూడాలనే అనుకుంటున్నావా? అటు అనిపిస్తుంది భర్తకి. ఎందుకు వచ్చిన బాధలు మనకు అవసరమా? అనుమానం మాటలు అవసరమా?
40 సంవత్సరాలు అయిపోయాక మనకి ఇంక ఉండేది 20, బట్టపూరోడో ఒక్కుపొళ్ళోడో ఏదో పొల్లోడో సాగించేద్దాం జీవితం. ఇంకెందుకు మనకి అయిపోయింది సగం జీవితం. ఇప్పుడు జాషువా అంటాడు, సార్ నాకేడాయి సార్ జీవితమా, నేను చిన్నోడిని అయితే నాకు 25, 30 లోపల ఉన్నాయి, నాకు అవలా జీవితం. అయినా అవ్వకపోయినా దేవుడు ఇచ్చేసాడు తమ్ముడా, ఇంక చూడమ్మా నీకు నచ్చినా నచ్చకపోయినా కొంతకాలం సాగదీయటమే ఈ జీవితంలో. మళ్ళీ ఇంకొకటి పెట్టుకున్నాం అనుకో, సైతాను కూడా రెడీగా ఉంటాడు, ఐ యామ్ ప్రజెంట్ అంటాడు. మనం ఎప్పుడైతే దారి తప్పుతామో వాడికి కావాల్సిన వస్తువు దొరకదు, మన ఇంట్లో వచ్చేస్తాడు. అనుమానాలు, గొడవలు, తగులు, అసలు రోషం ఉంటే భార్య భర్త మధ్యలోకి ఇంకొక వ్యక్తి రానికూడదు. మనం అసలు న్యాయం చెప్పించడానికి, న్యాయాలు తెచ్చడానికి ఊరి పెద్దల్ని, కుల పెద్దల్ని, ఎవడికి కావాలి ఇదంతా? అమ్మా మనం దేవుని బిడ్డలం కదా, మనకు బైబిల్ ఉంది, ఏ దానికైనా సమాధానం బైబిల్లో ఉంది. మీ ఇద్దరి మధ్యలోకి మీ అమ్మ కూడా రాకూడదు, అసలు మీ తల్లి కూడా రాకూడదు, మీ తండ్రి కూడా రాకూడదు. అది విలువ మన కుటుంబానికి. కాబట్టి నల్లబారీలైనా తెల్లబారీలైనా, పొట్టోళ్ళైనా పొడుగోళ్ళైనా, సన్నోళ్ళైనా లావోళ్ళైనా, ఎంత ఉబ్బుడోళ్ళైనా దేవుడిచ్చిన భార్యతో భర్తతో జీవితాంతం సాగిపోవాలంటే ఆమె అని చెప్పండి గట్టిగా. ఇంకా వేరే ఆప్షనే లేదు మనకి. నీ భార్యని దేవుడు నీకు ఇచ్చాడు తమ్ముడా, నీ భర్తను దేవుడు నీకు ఇచ్చాడమ్మా, మీ ఇద్దరిని దేవుడు కలిపాడు, ఇంక సాగిపోవటమే. సైతాను కానీ పిలవబాకండి ఇంట్లోకి కోరికే. నా దేవుడు మేలు చేసే దేవుడు, నీకు నిశ్చయంగా మేలు చేస్తాడు. ఇప్పుడు కాదు, నువ్వు చచ్చిపోయేదాకా నీకు మేలు చేస్తూనే ఉంటాడు నా దేవుడు యేసునామంలో. అమ్మా నా దేవుడు అంటే నీ దేవుడు కదా, ఆయన మనం మరణించేదాకా మనల్ని మేలుతో నింపాలని కోరుకుంటాడు. కాబట్టి మేలు చేసే దేవుణ్ణి సంతోషపెట్టాలి, మేలు చేసే దేవుణ్ణి మనం ఆనందపరచాలి, మేలు చేసే దేవుడి కోసం నిలబడాలి, మేలు చేసే దేవుణ్ణి ప్రేమించాలి, మేలు చేసే దేవుని కోసం మందిరాలకు క్రమంగా రావాలి. ఆమె అని చెప్పండి గట్టిగా. చర్చికి రాకపోతే పొళ్ళు రాలగొడతా అని చెప్పడానికి మన దేవుడు శాడిస్ట్ దేవుడు కాదు. మన దేవుడు అందరు చర్చికి వస్తున్నారా? క్రమంగా రావట్లేదు కదా, మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటే అర్థమైంది, ప్రేమగల దేవుడు, మనం నశించిపోవటం ఇష్టం లేని దేవుడు. నువ్వు మందిరికి రాకుండా ఆగిపోయినప్పుడు సైతాను గడు సందర్భంగా వాడొస్తాడు ఇంట్లోకి, వాడొచ్చి గందరగోళం చేస్తాడు. ఇంకా వాడికి సమయం ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా, వాడికి గ్యాప్ ఇవ్వకుండా దేవుని నీడలో మనం ఆరోగ్యముగా సాగిపోవుదుము గాక. ఎంత మంచి మాట చూడండి అన్నమాట. 19వ వచనం, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుడి కోసం నిలబడతారో, ఎవరైతే దేవుడి కోసం ఆశపడతారో, ఆతృత పడతారో, ఆయన ప్రార్థనలకి 19వ తేదీ ప్రార్థన చెప్పాను ఈరోజు రాత్రి. బిడ్డలారా, దేవుడు కావాలి, దేవుని ప్రేమించాలనుకునే వాళ్ళు సునామీని కూడా లెక్క చేయని చెప్పాను కదా నేను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతావు తల్లి దేవుని కోసం? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కష్టపడతావు? నువ్వు వానలో తడిసి వచ్చేది ప్రభు తెలీదా? ఇక్కడ కూర్చొని దేవుని స్తుతించేది ప్రభు తెలీదా? ఎందుకు తగ్గిపోతుంది భక్తి దేవుని పట్ల? అలా తగ్గితే మనకు నష్టం కదా. భక్తి తగ్గిందంటే సాతాను వెంటనే లైన్లో కాసుగా ఉంటాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డల జోలికి వాడు రాలేడు అసలు పూర్తిగా. ఎవరైతే దేవుని కోసం నమ్మకంగా బతుకుతారో వాళ్ళ కొరకు దేవుడు మేలులు సిద్ధపరచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దాచి ఉంచిన, మరి సిద్ధపరచిన మేలు 2 మేలు ఉన్నాయి అక్కడ. 19వ వచనంలో ఏమో దాచి ఉంచిన మేలు, 2వ లైన్లో సిద్ధపరచిన మేలు అని ఉంది. ఆ వచనంలోనే పై వరుసలో దాచి ఉంచిన మేలు, కింద వరుసలో సిద్ధపరచిన మేలు. ఈరోజు నేను సిద్ధపరచిన మేలు చెప్తా. దేవుడు మన కోసం సిద్ధపరచి ఉంచాడంట. ఆ సిద్ధపరచిన మేలులు ఒక 3 ఉన్నాయి. ఆ 3 చెప్పేసి నేను ప్రార్థన చేస్తా, గుర్తు చేసి ప్రార్థన చేస్తా. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. ఒకసారి 2 చేతులు ఎత్తండి తల్లి, ఏమనుకో పక్కన 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా చెప్పొద్దు, చేతులు ఎత్తి మర్యాద. ఎత్తలా, ఇట్ట కాదన్న, ఎత్తమ్మ, తల ఎత్తు. దీవెనక్క అదేనక్క, ఇట్ట కాదు, నన్ను ఆస్వాదిస్తున్నాను, నువ్వు పైకి ఎత్తిట. సార్ నిప్పులు పడుతున్నాయి సార్ నాకు. మరి అమ్మ ఎత్తు పైకి బాగా. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి. దాచి ఉంచిన మేలులతో, సిద్ధపరచి ఉంచిన మేలులతో తృప్తిపరుస్తున్న దేవునికి గట్టిగా చప్పలు కొడతా, స్తోత్రాలు చెప్పండి, చప్పలు కొడతా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఇంక రమ్మనండి, ఇంక రమ్మని చెప్తావండి. ఈ వాడు ఎక్కడో ఇంక చెప్తావాడు సంగతి అయిపోయింది, వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళా దేవుడు తన బిడ్డల కోసం సిద్ధపరచి ఉంచిన మేలులు 3. దేవుడు
తనను ఆరాధించే బిడ్డల కొరకు సిద్ధపరిచిన మేలులు 3. ఆ 3 మేలులు చెప్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఈరోజు ఎంత ప్రేమ వస్తుందంటే దేవుని మీద. నంబర్ 1, దేవుడు తన ప్రజల కోసం సిద్ధపరిచిన మేలుల్లో మొదటి మేలు ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాయించిన కొరింథీయులకు రాయించిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అదేం రాయబడిందంటే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో, ఇది మన మాట, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. తమ్ముళ్ళారా, దేవుడు తన ప్రజల కోసం, తన దగ్గరకు వచ్చే బిడ్డల కోసం, తనను ఆశ్రయించిన బిడ్డల కోసం, తనను నమ్ముకున్న బిడ్డల కోసం, లోకములో తనను ఆశ్రయించే ప్రతి వ్యక్తి కోసం దేవుడు సిద్ధపరిచిన మొట్టమొదటి మేలు రక్షణ. ఏంటది చెప్పండి, అందరూ అనండి, రక్షణ అనండి ఇంకోసారి. రక్షణ మొట్టమొదటి సిద్ధపరిచిన మేలు ఇది. దేవుడు తన బిడ్డల కోసం సిద్ధపరిచి, సెట్ చేసి, రెడీ చేసి, రెడీమేడ్గా షాపులో బాటం డబ్బులు ఇవ్వడం, బట్టలు కొనుక్కోవడం, వేసుకోవడం, అంతే. లేట్ కూడా లేదు. మనం తెచ్చుకొని ఇంట్లో వండుకొని కుట్టుకొని అయ్యేదిలే. వండుకొని అంటే భోజనాలు, కుట్టుకొని అంటే బట్టలు. రెడీమేడ్ వేరు, క్లాత్ తీసుకొని కుట్టించుకోవడం వేరు. క్లాత్ తీసుకుంటే లేట్ అవుతాయి, రెడీమేడ్ అయితే లోపల వేసేసుకోవచ్చు అవసరం అయితే. రెడీమేడ్గా సిద్ధపరచి ఉంచిన గొప్ప మేలు తన బిడ్డల కోసం దేవుడు ఏంటంటే రక్షణ. ఇది మీకు అర్థం చెప్తాను తల్లే, ఇది మీకు అర్థం చెప్తా. బైబిల్లో ఒక మాట రాయబడింది, యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని. దేంతో ఒప్పుకోవాలి? యేసు ప్రభువు అని నోటితో. యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని, ఆయన సమాధి నుంచి తిరిగి లేచి, మరణమును జయించి మృత్యుంజయుడే లేచాడని హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడదు అని బైబిల్లో. ఇప్పుడు ఒక మాట చెప్పండి, యేసుక్రీస్తు దేవుడు అని మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోవట్లేదా? ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు దేవుళ్ళలో ఒక దేవుడు అనుకునే వాళ్ళు ఉంటే వినండి. ఇక్కడ ఎవరైనా, నిన్న ఒక షాపు పోయా, నేను కొత్తగా ఒక షాప్ పెట్టుంటే ఆ షాపుకి వెళ్ళా టిఫిన్ చేద్దామని. ఆడ అందరు దేవుళ్ళు ఫోటోలు వేస్తుంటారు, ఒక 4 దేవుళ్ళు ఫోటోలు వేస్తుంటారు. ఆ 4 ఫోటోల్లో ఒక ఫోటో యేసయ్య ఫోటో ఉంది. లోకమంతా ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు కూడా దేవుళ్ళలో ఒక దేవుడు. 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు మనకి, ఆ దేవుళ్ళలో ఈయన ఒక దేవుడు అనుకుంటున్నారు. బైబిల్ చెప్పింది, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్నారు. నిజానికి వాళ్ళంతా దేవుళ్ళు కాదు, దేవతలు. దేవతల వలె పిలువబడుతున్నారు. దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్ననో దేవుడు ఒక్కడే సృష్టికర్త. ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, విశాల విశ్వాన్ని, సూర్య చంద్ర నక్షత్ర సముదాయాన్ని మనందరి కోసం నిర్మించి భూమి మీదకి మనం తెచ్చిన ప్రేమగల దేవుడు ఈ భూమి మీద ఒక్కడే అని మనం నోటితో ఒప్పుకోవాలంట. ఆ దేవుళ్ళుగా ఉండాలి, ఆ దేవుళ్ళు చేయలేదు, ఈ దేవుళ్ళు, ఇంతమంది దేవుళ్ళు లేరు, ఒక్క దేవుడే. ఈ బయట ఉండే బిడ్డలందరికీ మనకు తేడా ఏంటంటే, మనము యేసు మాత్రమే దేవుడు, ఆయనే సృష్టికర్త నమ్ముతాం మనం. బయట ఉండే బిడ్డలందరూ అట్లా నమ్మరు. ఆయన కూడా ఒక దేవుడు, ఈయన కూడా ఒక దేవుడు అని నమ్ముతారు. అందుకే వాళ్ళకి రక్షణ లేదు, మనకు రక్షణ ఉంది. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఆయన దేవుడు, ఆయన నా ప్రభువు, నేను ఆయనకు లోబడతా, నేను ఆయన నమ్ముకుంటా, ఆయన నాకు ఆధారం, ఇంకా ఆయన తప్ప నాకు ఎవరు లేరు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో. కొంతమంది చర్చికి పోతారా మీరు అని అడగతారు బంధువులు. అది లేదులే, పోతా కూడా పాము అని చెప్తారు వీళ్ళు. బంధువులు పెళ్ళిళ్ళు పోయారు అనుకోండి, బైబిల్ కూడా తీసుకోబారు. అసలు కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని మందిరికి వచ్చేటప్పుడేమో బొట్టు పెట్టుకోరారు, అట్ట పెట్టేటప్పుడు బొట్టు పెట్టుకోపోతారు. నువ్వు చర్చి కూడా బొట్టు పెట్టుకోరు, ఇబ్బందిలే. ఇక మీదట మీరు బొట్లు పెట్టుకొచ్చిన మిమ్మల్ని ఏమనేదిలే. ఇప్పుడు ఎవరు లేచి పెట్టుకునేవాళ్ళు. కొత్త వాళ్ళు ఎవరైనా బొట్లు పెట్టుకొని వచ్చి మనం వలసాయి ఇట్లా చూడకూడదు. ఇక రోజులు బాగలేవు. ఇప్పుడు మనం చెప్పి తీపించకూడదు బొట్లు. వాళ్ళకి అర్థమైనప్పుడు ఇది అవసరం అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు. బొట్లు పెట్టుకునే వాళ్ళు రానియాలా, 3 నామాలు పెట్టుకుని వచ్చి రానియాలా. నామాల గురించి చెప్పకూడదు మనం ఇప్పుడల్లా, అసలు చెప్పకూడదు. యేసయ్యకి హృదయం కావాలి, బొట్లు కాదు కావాల్సింది. ఆమె చెప్పండి గట్టిగా. యేసయ్యకి తెల్లబట్టలు కాదు కావాల్సింది, హృదయం.
తెల్ల బట్టలు వేసుకుని షాడిస్ట్ బతికితే ఏం లాభం దానివల్ల? జాషువా, తెలియక అనుభవం లేక చెప్పిన వెనక ఆ ఇందిరమ్మ కాలం అందరికి తిట్టి 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 ఊరంతా మంచి పేరు వచ్చేసాను. నాకు ఊరంతా ముత్తుకూరు నా పేరు ఎంత మారు మోగిందంటే, చిన్నోడిని నేనా ఎవరి మాట విన్నా చెప్తాను కదా, ఎవరి మాట వినేదే లే. మా పరిపూర్ణ నాకు నవ్వుతుంది. సార్ మన చర్చికి రావాలంటే భలే భయపడిపోతున్నారు సార్ ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు. ఎందుకు అక్క 3 గంటలతో చెప్తా ఉంటా సార్ వాక్యం? నువ్వా? చెప్పే ఉంటాను లెక్క, నిజమే లే, చెప్పే ఉంటా. ఆ 3 గంటల వాక్యాలు ఎన్ని బాంబులో జాషవా నువ్వు కానీ అప్పుడు ఉంటే దెబ్బకు పేలిపోయి ఉండేవాడివి. సీసానా వదులు చర్చి కనరా, సీసా కావాలంటే చర్చి రావ పో అనేది అంతే. తెల్ల చీర కట్టుకుంటేనే ఇతరమ్మా చర్చికి రావాలి చెప్తున్నా. ఇప్పుడు కట్టుకోవద్దని నేను చెప్పట్లేదు తల్లి, అది మీ ఇష్టం. మీరు దేవుడి కోసం సమర్పించుకుంటారా? కట్టుకోండి. బల్లకేసుకొని వస్తారా? కట్టుకోండి. వద్దా? కళ్ళ బట్టలు వస్తారా? రండి. మనకు ఏసై కావాలి. ఏసైకి మన పైరూపం అవసరంలే, హృదయం కావాలి. కాదు నేను నా దేవుని కోసం కరిగిపోతాను, నాకు వద్దు సార్ లోకం, నేను క్రమంగా ఉంటాను సార్, నేను ఉంటాను సార్ అంటే ఉండు. లేని వాళ్ళని తిట్టకూడదు, మనం వల్ల లేని వాళ్ళని మనం దూషించకూడదు. అట్లా ఉండేవాళ్ళు, అట్లా లేని వాళ్ళు మనం చిన్నచూపు చూడకూడదు. నీకు ఇచ్చిందని జాగ్రత్త కాపాడుకో. తిట్టి తిట్టి దీవెన నువ్వు చిన్నదానిలే, తిట్టి తిట్టి ఇందిరామకాలు అందరినీ పొడిచి పారిపోయారంతా. అందుకే ముత్తుకు జనాభా లేరు మనకి. నెల్లూరులో చూడండి ఎంత బాగా వస్తున్నారా. వాళ్ళకి తెలియదు కదా, మన ఫస్ట్ రూపం తెలియదు వాళ్ళకి. ఇక్కడ ఏం రాయబడింది? లోకంలో ఉండే వాళ్ళకి యేసు ప్రభువుని ఒప్పుకోవడం తెలీదు. మనం కూడా ఏం చేస్తాం? పెళ్ళిళ్ళలో బొట్లు పెట్టుకోపోతాం. ఆడ పోయి మీ చర్చికి పోయేవాళ్ళా? కాదు అమ్మ, కాదు. ఎప్పుడో ఒకసారి పోయాం, మేము రోజు బావం. ఎప్పుడు బావా? అదే ఆ బంధువులు ఏమన్నా నీకోసం ప్రాణం పెట్టారా? ఆ బంధువులు నీకోసం ఏమన్నా కష్టపడ్డారా? రక్తం కాచారా? శిలువలో ప్రాణం పెట్టి కొన్నారా? ఎందుకక్క? వాళ్ళ కోసం యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పడం ఏంది? బైబుల్ పట్టుకెళ్ళాలి. అవసరమైతే నేను దేవుని పెట్టినని చెప్పాలి. నోటితో నేను దేవుని పెట్టినని చెప్పాలి. ఈరోజు భూమి మీద ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాం అనుకో, రేపు పరలోకంలో నువ్వెవరో తెలియదని చెప్పేస్తాడు ఆయన అని చెప్పింది బైబిల్. చూసారా? కొన్నిట్లు దేవుడు సీరియస్ తీసుకుంటాడు. బంధువులు ఏమనుకున్నా, రక్త సంబంధికులు ఏమనుకున్నా, అయిన వారు ఏమనుకున్నా, కన్నవారు ఏమనుకున్నా, నేను దేవుని బిడ్డనని చెప్పాలి. మనం ఆమె చెప్పండి గట్టిగా. యేసు నా ప్రభువు అని ఒప్పుకోవాలా. యేసు నా దేవుడు ఆయన. రెండోది అయిపోయిందా? నోటితో ఒప్పుకున్నావా? రెండోది ఏం చేయాలంటే, యేసయ్య 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడంట. 33.5 సంవత్సరాలు భూమి మీద బతికాడంట. 3.5 సంవత్సరాలు సేవ చేశాడంట. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య మహత్కారాలు చేశాడంట. అసలు భూమి మీదకి వచ్చిందే నశించిపోతున్న వాళ్ళందరినీ రక్షించడానికంట. అందుకు దేవుడు ఏ నేరం చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా పరిశుద్ధులైన వాడిని అన్యాయపు తీర్పు తీర్చి ఆయన సిలువేశారంట. 3 మేకులతో కొట్టి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీశారంట. 6 గంటల పాటు ఎండిపోయి రక్తం అంతా కార్చాడంట నా కోసం నా దేవుడు. ఆయన సిలువలో కేక వేసి చనిపోయాడంట. 7 మాటలు మాట్లాడి చనిపోయిన యేసయ్య శరీరాన్ని తీసుకుని సమాధిలో పెట్టారంట. 3వ దినాన యేసు ప్రభు మనిషి కాదు కాబట్టి, మానవుడు కాదు కాబట్టి పాపము బంధించలేకపోయింది, మరణం బంధించలేకపోయింది. 3వ దినాన సజీవుడై సమాధిని బద్దలు కొట్టి సమాధిని ఖాళీ చేసి బయటకు వచ్చాడంట. ఈరోజు నా దేవుడు మరణాన్ని జయించి ఉన్నాడు. నా దేవుడు పరలోకం వెళ్ళున్నాడు. త్వరలో మరలా మా కోసం భూమి మీదకి వస్తాడు అని ఎవరైతే హృదయమందు నమ్ముతారో. యేసు ప్రభు చచ్చిపోయి లేచాడంటే తెలియదే నీకా? నువ్వు చూసా అని ఉంటారు కొంతమంది, నమ్మరు. మాయ్ యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉందమ్మాయి, ఆ దేశంలో ఉందంట సార్. అప్పుడప్పుడు చెప్తుంటాడు, విమానంలో పోవాలి రండి, మీరు కూడా రండి అని చెప్తుంటాడా? యేసయ్య సమాధి ఇప్పుడు కూడా ఖాళీగా ఉందంటమ్మా. ఎవరు చూసిన పోయాక కానీ దేవుడు చచ్చిపోయింది లేచిపోయింది అని అంటారు కొంతమంది. అలా అన్నారు అనుకోండి, వాళ్ళకి రక్షణ లేదు. మన గుండెల్లో నా దేవుడు మృత్యుంజయుడు, నా దేవుడు సమాధిని గెలిచినవాడు, నా దేవుడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, త్వరలో నా కోసం రాబోతున్నాడు. నేను బ్రతుకున్నప్పుడు వచ్చినా, నేను చనిపోయినప్పుడు వచ్చినా, ఎప్పుడు వచ్చినా నా ప్రభువుతో నేను వెళ్ళిపోతాను. ఆమె చెప్పండి గట్టిగా. అనే నిరీక్షణ, విశ్వాసం హృదయంలో ఒప్పుకొని, హృదయంలో నమ్మి ఎవరైతే బతుకుతుంటారో తమ్ముడా, మనందరికీ దేవుడు సిద్ధపరిచిన మొట్టమొదటి మేలు ఏంటంటే, లోకంలో నువ్వు ఎంత అపవిత్రమైన కార్యాలు చేస్తున్నప్పటికి కూడా, నీవు లోకంలో ఉన్నప్పుడు ఎంత భ్రష్టు కార్యాలు చేసినప్పుడు కూడా లెక్క అడగకుండా కడిగి శుద్ధి చేసి చాకలి వాడు తెల్లటి బట్టలు చలవ చేసినట్లుగా, హిమము వంటి తెల్లగా, మంచు వలె తెల్లగా నీ జీవితాన్ని ఉతికి పడేస్తాడు యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. నిన్ను పరిశుద్ధునిగా మార్చి పడేస్తాడు మేలు చేసే నా ప్రేమగల దేవుడు. ఇప్పుడు ఈ రెండు మీరు నమ్మారా నమ్మలేదా అంటే అందరు నమ్మారు. ఇక్కడ
ఎవరు కొంతమంది తెలియక నమ్మకపోవచ్చేమో, తెలియక, మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలియజేశాడు. 90%, 95% కూడా అందరికి తెలిసి విషయం. ఎవరైతే ఈ 2 ఒప్పుకుంటారో వాళ్ళు రక్షించబడ్డట్టు లెక్క. ఇక వాళ్ళకి లోకంతో సంబంధం లేదు, సాతాను శక్తులకు వాళ్ళ మీదకి అధికారం లేదు. ఎందుకంటే యేసును దేవుడు అంగీకరించి ఆయనే దేవుడు ఒప్పుకొని ఆయన మృత్యుంజయుడిని నమ్మారు కాబట్టి వీళ్ళు రక్షించబడిపోయారు. ఇంకా రక్షించబడిన వాళ్ళు మందిరంకి వచ్చి మందిరంలో నిలబడి జీవితాంతం దేవుని వాక్యం వెంట జీవితాన్ని కట్టుకుంటూ వెళ్తారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు చచ్చిపోయినా పరలోకం వెళ్ళిపోతారు యేసు నామములో. ఇప్పుడు చెప్పండి, మనందరం రక్షణ పొందామా? రక్షణ పొందలేదు ఇంకా? చెప్పండి. రక్షించబడ్డాం, మనందరం రక్షించబడ్డాం. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ రక్షించబడిన వాళ్ళే. ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడలేదంటే అర్థమైందంటే ఈ 2 నువ్వు నమ్మట్లా. ఈ 2 నమ్మలా నువ్వు. ఏమని? యేసు ప్రభు నా దేవుడిని ఒప్పుకోలా, ఆయన సమాధిని గెలిచాడని నువ్వు ఒప్పుకోలా. లేదు సార్ ఒప్పుకున్నాడు సార్. ఒప్పుకున్నప్పుడు బాప్తిసం తీసుకోవడానికి ఏమైంది నీకు? ఈ 2 ఒప్పుకున్నావు కదా, ఎందుకు బాప్తిసం తీసుకోవట్లేదు ఇంకా? తమ్ముడా, బాప్తిసం దేనికంటే అంతవరకు చేసిన పాపాలు క్షమాపణ కోసం. లోకంలో పాపం చేసావు కదా, ఇన్ని క్షమించబడాలంటే ముందు నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ప్రజలందరి ముందు నేను దేవుని నమ్ముకున్నాను, నా పాపం క్షమిస్తున్నాడు దేవుడు అని అందరూ చూసి నమ్మేటట్లుగా బాప్తిసం ఖచ్చితంగా తీసుకోవాలమ్మా. ఎవరన్నా తీసుకోకుండా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటే త్వరపడి బాప్తిసం తీసుకోండి. ఎంత ప్రేమ గల దేవుడు అక్క మన దేవుడు. అన్న, ₹1,00,00,000 పెడితే రక్షణ వస్తుందా? ₹1,00,00,000 డబ్బులు ఇస్తే రక్షణ వస్తుందా? ఇప్పుడు కొంతమంది అంటారు, సార్ రక్షణ పొందడం వల్ల లాభమైంది మనకి. ఇప్పుడు యేసు ప్రభు దేవుడిని ఒప్పుకున్నాను, ఆయన సమాధి నుంచి లేచాడని నేను ఒప్పుకుంటున్నాను, రక్షణ దొరికింది అంటున్నావు, నేను రక్షించబడ్డాను అంటున్నావు. ఏం లాభం రక్షణ వల్ల? ఏం ఒరిగింది మాకు ఈ భూమి మీద అంటే? ఏం ఒరిగిందో చెప్తా చూడండి. ఎప్పుడైతే మనం రక్షించబడతామో, రక్షించబడిన జాబితాలోకి, రక్షించబడిన గుంపులోకి వచ్చేస్తామో, మనం ఒక గుంపు కదా, రక్షణ పొందిన గుంపు కూడా బయట ఉన్నారు ఇప్పుడు బెడ్లో. వాళ్ళకి తెలియదు, చెప్పిన వెనకల వాళ్ళు మా దేవుడు లేడా, మా క్యాస్ట్ లేదా అంటుంటారు. పాపం వాళ్ళు అంటున్నారు, వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వాళ్ళు మనం ఉన్నాం కదా, మనం చచ్చిపోయామనుకోండి, ఇప్పుడు మనం చనిపోయామనుకోండి, నరకాగ్నిని తప్పించుకొని శ్రేష్టమైన సియోను రాజ్యానికి ఎగిరిపోతామంతే. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళు చచ్చిపోయారు అనుకో, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఆరని అగ్ని గంధకములతో మండే గుండంలోకి పోతారు కిందకి. అసలు సార్ ఎవరు చూశారు సార్ అవన్నీ అనేవాడిని మనం ఏం చేయలేం. అసలు క్రైస్తవమే ఆ పునాది మీద ఉంది. మన క్రైస్తవ్యానికి పునాది ఏంటంటే పరలోకం, నరకం, మరణం తర్వాత. అవి లేవని నమ్మేవాడికి దేవుళ్ళు కూడా ఉండలేడు. అసలు అవి నమ్మట్లేదంటే అసలు నీకు రక్షణ రాలేదని అర్థం. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇంకా కోరుకోలేదని అర్థం. పరిశుద్ధాత్ముడు మనల్ని కోరుకుంటే మనం ఆటోమేటిక్ నమ్మేస్తాం అనమాట. బైబిల్ ఏం చెప్పిందంటే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చి మనుషుల్ని తీర్పును గురించి ఒప్పింపజేస్తాడంట, పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. నేను పాపిని, నాకు నీతి కావాలి, నన్ను రక్షించు ప్రభువా, నాకు పరలోకం కావాలి, ఒప్పింపజేస్తాడు. అసలు నువ్వు నమ్మట్లేదంటే మనం ఇంకా పరిశుద్ధాత్మలోకి రాలా అర్థం అనమాట. జాషువా చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఓహోకి సార్ ఏది సార్ నన్ను చంపేస్తున్నాను నువ్వు. జాషువా అంటే బిడ్డ ఏమనుకో, మీరందరూ ఏమనుకోరులే, ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే. ఎవరు బతికేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటావా ఎలాక 200 సంవత్సరాలు ఉంటావు భూమి మీద? లేదు. దేవుడు కృప చూపితే 70 లేకపోతే 80. ఆ తర్వాత అందరూ ఒకవేళ ముందుగా నన్ను మిమ్మల్ని పిలిచాడు, ఈరోజు పిలిచాడు అనుకోండి ఎవరన్నా. ఒకవేళ జాషువా మందిరికి రాలా, అసలు ఇప్పుడే ఫస్ట్ చూడటం మనం, చాలా కాలం అయిపోయింది మందిరం రాకుండా. కానీ జాషువా మనసులో మాత్రం యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే మనసు ఉందనుకోండి. యేసయ్యే నా దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఇంకెవరు లేరు భూమి మీద, నా దేవుడి నిజమైన దేవుడు. నేనే షాడిస్ట్ అని ప్రభువా, నీ మందిరం రాలేకపోతున్నాను ప్రభువా, నేను ప్రేమించలేకపోతున్నాను ప్రభువా, నీకంటే నేను నా ఉద్యోగాన్ని ఎక్కువ ఎంచుకున్నాను ప్రభువా, దరిద్రుడు ఛీ నేను బతకడం అవసరం ప్రభు అసలు అని తనను తను తిట్టుకుంటున్నాడు లోపల. దేవుడు అంటే బాగా ఇష్టం, దేవుడు అంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. యేసుక్రీస్తు సమాధి నుంచి లేచాడు, నా దేవుడు పరలోకి రాబోతున్నాడు, నమ్ముతున్నాడు. కాకపోతే 2-3 అలవాట్లు ఉన్నాయి, చిన్న అలవాటు, చెడ్డ అలవాటు ఉన్నాయి అనుకోండి. ఓకే, నా దీదిలే, బిడ్డ మంచివాడలే, బిడ్డకి ఏం లేవు, ఒకరు ఉన్నాయనుకోండి, చిన్నవి ఉన్నాయనుకోండి. దేవుడు అంటే ప్రేమ, రక్షణ ఉంది, బాప్తిసం తీసుకున్నాడు, అప్పుడు బల్లో చేతులు వేస్తుంటాడు, శిచి క్రమంగా రాడు. 2-3 బలహీనతలు ఉన్నాయి. ఒకవేళ ఇదే విధంగా ఏడస్తా నేను మంచివాడు కాదు ప్రభువా అని ఏడస్తా ఉన్నాడు అనుకోండి. ఒకవేళ రేపు పొరపాటున తమ్ముడు నేను మనమందరం సరిపోయి అనుకోండి, మరణం వచ్చింది మనకు అనుకోండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తనను తాను నొచ్చుకుంటున్నాడే, నేను మంచివాడిని కాదు, నేను చెడ్డోని ప్రభువా, నేను బాధ పెట్టలేదు ప్రభువా, నేను మందిరం రాలేదు ప్రభువా, నిన్ను పట్టించుకోలేదు ప్రభువా, నా ఇష్టప్రకారం బతికాను ప్రభువా, నాకెందుకు వస్తుంది ప్రభువా నరకమో, నాకెందుకు వస్తుందో పరలోకం, నేను నరకానికి పోయేవాడిని, నేను దరిద్రుడిని అని ఏడస్తా దుఃఖపడతా ఉంటాడే.
ఆ పశ్చాత్తాపాన్ని బట్టి, ఆ దుఃఖాన్ని బట్టి, ఆ ఒప్పుకోలుని బట్టి, ఆ మనస్సాక్షిని బట్టి అవసరమైతే 100% దేవుడు ఆ బిడ్డను పరలోకం తీసుకెళ్ళిపోతాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకంటే జాషువా అంటే దేవునికి ప్రేమ. మనకు ఆల్రెడీ దేవుడు రక్షించాడు తమ్ముడా. మనం రక్షించబడ్డ వాళ్ళకి నరకానికి పోరు. గుర్తుపెట్టుకోండి. మరలా ఎప్పుడు నరకానికి పోతామంటే మనము ఆ దేవుడు నాకొద్దు, ఆ చర్చి నాకొద్దు, ఆ యేసయ్య నాకొద్దు, అసలు వద్దు నాకు శేషాజాలు అనుకున్నారు అనుకోండి, అప్పుడు పోతారు నరకానికి. యేసయ్యని వద్దు అనుకున్న వాళ్ళు తప్ప మ్యాక్సిమం ప్రభువులో ఉన్న ఎవరు కూడా వారు సార్ బూతులు తిడుతుంటే పరలోకం పోతారా? ఏదో చిన్నదే అలవాటు ఉంది పోతారా పరలోకం? ఎట్ట పోతారు? పాపంలో ఉండేవాళ్ళు. ఆ ప్రేమ గల తండ్రి కడుక్కొని తీసుకుంటే మనం ఏం చేయలేము. ఏయ్ నా ఇష్టమైంది నా బిడ్డ నరకంలో సంవత్సరం పెట్టమంటావా? వాడు నా మీద ప్రేమ కలిగి ఉన్నాడు, ఏదో చిన్న బిడ్డ పొరపాటు పడ్డాడు, తెలియదు, కొత్తోడు పడ్డాడు అని ఆయనంటే మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. మా ఎస్ఎల్ పాస్టర్ ఎంత మంచోడంటే తాగేవాళ్ళు తాగడని చెప్తున్నాడు ఇక నుంచి. మా ఎస్ఎల్ పాస్టర్ ఎంత మంచోడంటే సినిమాలు చూసుకుని వాళ్ళు చూసుకోండి అని చెప్తున్నాడు. ఇంత మంచి పాస్టర్ మనకు భూలోకం దొరకతాడు ఇకనా? నేను అట చెప్పట్లేదయ్యా కూతుర్లారా, నేను అట చెప్పట్లేదమ్మా. ఆయన ప్రేమను గురించి చెప్తున్నాను మీకు, మనకు అనుగ్రహించిన రక్షణ గురించి చెప్తున్నా. యేసును నమ్మిన నమ్మకమైన బిడ్డ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఒకవేళ ప్రభు క్షమించి పరలోకం తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నా. నేను ఇంత ధైర్యం ఎందుకు చెప్తున్నానంటే, సిలువలో దొంగ తెలుసు కదా జాషువా. సిలువలో దొంగ ఎప్పుడు దాకా పాపం చేశాడు? చచ్చిపోయేదాకా. ఆ చేసిన పాపాన్ని బట్టే, తప్పులను బట్టే, నరహత్యలను బట్టే తీసుకొచ్చి సిలువేశారు. ఇప్పుడు చంపేస్తున్నారు. ఇక అరగంటకో గంట చచ్చిపోతాడు ఇంకా మనిషి. లాస్ట్ మూమెంట్లో మరణం దగ్గర పశ్చాత్తాపం కలిగింది ఆ వ్యక్తికి. అయ్యా మేము చేసిన నేరానికి ఇంత శిక్ష అనుభవిస్తున్నాం, మాకు సబబే, మేము చేసాం కాబట్టి మేము భరించాలి ఈ శిక్షని, మేము సావాలి, మేము మంచివాళ్ళం కాదు. నువ్వు నీతిమంతుడివయ్యా, నీలో ఏ పాపం లేదయ్యా, నీకేంటయ్యా ఈ శిక్ష? అయ్యా నువ్వు ఇంత జరుగుతున్నా కూడా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించమని అన్నావు అంటే నువ్వు అసలు మనిషి కాదు. నువ్వు ఎవరు కాదు? నువ్వు మనిషివే కాదు. మనిషికి కోపం ఉంటుందయ్యా, నీకు కోపం లేదండి. నువ్వు దేవుని కుమారుడివి, దేవుడివే, నేను నమ్ముతున్నా. నువ్వు నిజమైన దేవుడివి తండ్రి. అయ్యా ప్రభు నీ రాజ్యం వస్తుందని చెప్తున్నారు అందరూ. అయ్యా ఒకవేళ ఆ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకయ్యా, దుష్టుని దుర్మార్గుని అయ్యా, నా జీవితం అంతా వ్యర్థమైపోయిందయ్యా, అయ్యా ప్లీజ్ ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకు. ఏడ్చాడు ఒక మాట, అంతే చిన్న మాట. జీవితాంతం పాపం చేసినాడు లాస్ట్లో చిన్న కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడిన దానికి యేసు ప్రభు ఎగిసి కదదన్నాడా? సైతాన్ పో అన్నాడా? బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నానా ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు యేసు నామములో. ఏంది ప్రభు జీవితం అంతా పాపం చేస్తే నన్ను పరదేశం తీసుకెళ్తావా? నువ్వు నశించిపోవడం నాకు ఇష్టం లేదురా. నరకం నువ్వు అనుకున్నంత కామెడీగా ఉండదురా, అది భయంకరమైన శిక్ష. నరకాన్ని నేను మీకోసం చేయలా, సాతానికి వాని దూతల కోసం చేశాను నేను. మీరు అది అనుభవించలేరు, ఆ బాధ మీరు పడలేరు. పొరపాట్లు ఉన్నాయా? తండ్రిని కదా సర్దిద్దుకుంటారా, నువ్వు రా తొందరరా, చర్చికి రా, క్రమంగా చర్చికి రా జాషువా. ఉద్యోగం కంటే నన్ను ప్రేమించు జాషువా, నువ్వు నా బిడ్డవే, నువ్వు నాకు కావాలి జాషువా, నువ్వు నశించిపోవడం నాకు ఇష్టం లేదు జాషువా అని దేవుడు బిడ్డల్ని ప్రేమతో పిలుచుకుంటున్నాడు. కాబట్టి మనం ఇంకా భూమి మీద బతికి తిని బట్టగడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, నా యేసయ్య నీ దేవుడు, నా దేవుడు రక్షణను అనుగ్రహించాడు మనకు. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనందరి కోసం యేసయ్య సిద్ధపరిచిన మేలుల్లో మొట్టమొదటి మేలు, ఆయన నిజ దేవుడని నమ్మి హృదయంలో విశ్వసించి సమాధిని గెలిచి లేచాడని నమ్మితే ఇప్పుడే మనం రక్షించబడ్డామంతే లెక్క. సిమోన్ నమ్ముతున్నావా? ఈ రెండుగా నువ్వు నమ్మితే అప్పుడు నువ్వు రక్షించబడ్డట్టు. ఈ రెండు నమ్మకుండా బాప్తిజం తీసుకున్నావు అనుకో, తలే బాప్తిజం తీసుకున్నావు సిమోన్? తీసుకున్నాడు తలే, రైట్, బాప్తిజం తీసుకున్నాడు బిడ్డ. కానీ నమ్మకం లేదనుకో, బిడ్డకి చల్లదు, డబ్బులు చల్లవు. సీమోనికి అర్థం అవ్వాలి ఈ విషయం, నా దేవుడు నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన సమాధిని తిరిగి లేచాడు అని మనం నమ్మాలి, ఒప్పుకోవాలి. అప్పుడు సీమోను కూడా రక్షించబడినట్లు లెక్క. అట్లా ఎవరైనా ఇంకా ఇక్కడ నమ్మకపోతే నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, యేసే నీ దేవుడని, ఆయన మృత్యుంజయుడని, సమాధిని గెలిచి లేచాడని, త్వరలో రాబోతున్నాడని నువ్వు నమ్మితే ఇప్పుడే ఆ రక్షణ నీకు దొరకద్దు యేసు నామములో. ఇదిగో ఆయన మందిరంలో దాచి ఉంచిన రక్షణ నీ చేతుల్లో పడిపోద్ది, నీ జీవితంలో పడిపోద్ది. నువ్వు పూర్తి కడగబడిపోతావు. ఇక నీకు నరకానికి నీకు సంబంధం లేదు, సాతానికి నీకు సంబంధం లేదు. నువ్వు దేవుని బిడ్డగా పూర్తి రూపాన్ని చెందుతావు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వద్దలో చేయను గాక. బిడ్డలారా, ఇప్పుడు నేను లెక్క ప్రకారం ఆపేయాలి.
లెక్క ప్రకారం ఆపేయాలి. నేను స్టార్ట్ చేసి 45 నిమిషాలు అయింది. ఇంకొక 5 నిమిషాలు 3 చెప్తాను, గుర్తు చేస్తా. నేను చెప్పలేను, గుర్తు చేస్తా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధాత్ముడు పేతురు గారి ద్వారా రాయించిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడిందంటే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాయబడింది. అమ్మా అమ్మా అమ్మో బెదరు వింటున్నారా? జాషువా ఉండవా? మొదటి మేలేంది తల్లే, దేవుడు మనకు సిద్ధపరిచిన మొదటి మేలేంది? రక్షణ. దేవుడు తనను ఆశ్రయించిన బిడ్డల కోసం సిద్ధపరిచిన 2వ మేలు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంటే దేవుడు మనకు సిద్ధపరిచిన 2వ మేలు స్వస్థత. దివ్యమ్మ చెప్పు ఏం తల్లే? స్వస్థత. స్వస్థత అంటే బాగలేకుండా వచ్చినప్పుడు బాగవటం, రోగం వచ్చినప్పుడు తగ్గిపోవటం. తమ్ముడా, దేవుని బిడ్డలు రోగాలతోనే చచ్చిపోవటం దేవుడి చిత్తం కాదు, గుర్తుపెట్టుకోండి. అట్టని రోగాలు రావని చెప్పట్లా, వస్తాయి. చిన్న వస్తాయి, పెద్దవి వస్తాయి మనకు ఖచ్చితంగా. గ్యాస్ ట్రబుల్ వస్తాయి, షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, లేకపోతే ఇంకోటి వస్తాయి, పెద్ద పెద్ద జబ్బులు వచ్చేస్తాయి. ఇవి చిన్న చిన్న జబ్బుల్లే, మాత్రలకు తగ్గని జబ్బులు వస్తాయి. ఒక్కొక్కసారి రావచ్చు, పంపించవచ్చు దేవుడు అవసరమైతే. ఒకవేళ మన జీవితాల మీద రోగాలు, బాధలు, వ్యాధులు దాడి చేసినప్పుడు ప్రభు చెప్తున్నాడు, బిడ్డ నీ కోసం నేను 2000 సంవత్సరాల క్రితమే సిలువలో 2వ మేలు దాచిపెట్టా, నీ కోసం సిద్ధపరిచా. 2వ మేలు నీకోసం సిద్ధపరిచున్నాను నేను. నువ్వు నన్ను దేవుడిని ఒప్పుకున్నావు కదా, నేనే నీ దేవుడిని ఒప్పుకున్నావు కదా, ఈ భూలోకి ఇంకొకరు లేరని ఒప్పుకున్నావు కదా, నేను సమాధిని గెలిచి లేచిన ఒప్పుకున్నావు కదా, హృదయం విశ్వసిస్తున్నావు కదా, నీ కోసం నేను సిద్ధపరిచిన 2వ మేలు ఏంటంటే, బిడ్డ నువ్వు ఏ వ్యాధుల్లో, ఏ బాధల్లో ఎక్కువ కాలం నువ్వు ఉండవు, నీకు నేను స్వస్థతను సిద్ధపరిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మన కోసం సిద్ధపరిచిన 2వ మేలేంటే స్వస్థత. దయ్యముల నుంచి విడుదల, రోగాల నుంచి విడుదల. ఏమిలే అమ్మా, బాగలేకుండా వచ్చిందనుకో, మోకాళ్ళ నుంచి ప్రభువా సిలువలో నా కోసం నువ్వు దాచి ఉంచిన 2వ మేలు స్వస్థత ఇప్పుడు నాకు కావాలి. నేను నీ బిడ్డను తండ్రి, నాకు నువ్వు కాబట్టి సహాయం చేస్తారు. అయ్యా పేగులు పూత పూసిందంట, అయ్యా కిడ్నీలు రాళ్ళు ఉన్నాయంట, నా వల్ల కాదు, నొప్పి నా వల్ల పడట్లా. సిలువలో నా కోసం నువ్వు దాచిపెట్టిన సిలువ త్యాగం ద్వారా, సిలువ యాగం ద్వారా నా కోసం నువ్వు దాచిపెట్టిన సిద్ధపరిచిన 2వ మేలు, ఆ స్వస్థత ఇప్పుడు నాకు కావాలి. నువ్వు నా దేవుడివి, నా తండ్రివి, నన్ను ప్రేమిస్తున్నావు, నా వ్యాధిని నువ్వు బాగు చేస్తావని నేను నమ్ముతున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా వ్యాధిని నువ్వు బాగు చేస్తావని నేను నమ్ముతున్నానని చెప్పాలి దేవుడితో. నువ్వు ఎప్పుడైతే ఆ మాట పలకతావో పరలోకం నుంచి నీ మీదకి కురసది వాన, స్వస్థత వాన కురసది నీ మీద. కొద్ది రోజుల్లోనే పూర్తిగా బాగుపడిపోతావు అంతే. డాక్టర్లు కూడా తలబొట్టుకుంటారు, అంత గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. మన దేవుడు అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. రఘు వాళ్ళ ఇంటికి వెళ్ళాం మనం ప్రార్థన చేయడానికి. రఘు తన సాక్ష్యం చెప్పాడు, తమ్ముడు మా మైండ్ పోయింది రఘు చేసిన కార్యాలకి. రఘు అంటే ఇందిరమ్మ గారు వస్తున్న బిడ్డ, మన బిడ్డ తమ్ముడు. దురాత్మ శక్తులు వచ్చేసి బిడ్డలోకి పిచ్చివాడిలాగా చేసేసింది అనమాట. భార్యని కొట్టడం, దూరంగా వెళ్ళిపోవడం, మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటం, ఒక్కడే మాట్లాడుకోవటం, భయపడటం, రాత్రులు నిద్ర లేకుండా కళ్ళ కనపడతా ఉంటాయంట. మనకన్నా నిద్రపోతున్నాం, ఆ బిడ్డకు అది కానీ కనపడిందంటే అవి కానీ వచ్చినట్టు నిద్రకూడదంట. సన్నగా అయిపోవటం, అన్నం తినకుండా, రోజులు పాటు అన్నం తినకుండా. చెప్పాం కదా, దయ్యం మనకు కీడు చేస్తుంది, దేవుడు మేలు చేస్తాడు. దయ్యం ఆ బిడ్డలోకి వచ్చి ఆ బిడ్డ జీవితం నాశనం చేయాలని, చంపేయాలని, తీసుకెళ్ళాలనుకున్నాడు దయ్యం. దేవుడు వాడికి అధికారం ఇలా. అదిగో ఆ బిడ్డ దేవుని దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ బిడ్డని దేవుడు ప్రేమించి దేవుడు ఆ బిడ్డని పిలుచుకున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. రఘు రాలా యేసయ్య దగ్గరికి, యేసయ్యే వెతుక్కుంటా రఘు దగ్గరికి వెళ్ళాడు. రఘు దేవుడి దగ్గర రావాలంటే దెయ్యాలు అతని మీదకి పోవాలా. ఆ దెయ్యాలు వచ్చి అంతా తిరిగి హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టారంట. 7 లక్షలు చెప్తున్నాం మొన్న. ఎంతో ఖర్చు పెట్టి ఎక్కడ మేలు కలగలా. చివరికి చెప్పారు, అబ్బాయి అన్నీ అయిపోయినాయా, ఇక నీకు మిగిలిన ఒకే ఒక దిక్కు యేసు, వెళ్ళి చూడు. అక్కడికి తీసుకొచ్చి మందిరంలో పెడితే ఒక చర్చిలో సులూరుపేటలో దేవుడు అక్కడ ఆ సంఘంలో బిడ్డని ఆ పాస్టర్ స్వస్థపరచలేదు, ఇక్కడ ఈ పాస్టర్ స్వస్థపరచడు, ఏ చర్చిలోనే దేవుడే స్వస్థపరచడా. మేము చెప్పండి గట్టిగా. దేవుడు రఘును తాకి ఆరోగ్యం ఇచ్చే తమ్ముడికే ఈరోజు మన ముందు ఇంత సంతోషం కూర్చోబెట్టాడు కదా. ఇదే కాదు, బిడ్డలను దేవుడు ఇంకా దీవిస్తాడు. దేవునిలో నిలబడాలి మనం. దేవుడు ఆ బిడ్డను పట్టుకున్నాడు,
వాడేమో దైవమేమో తమ్ముడు నాశనం చేస్తే మన దేవుడు తమ్ముడికి మేలు చేసి ఈరోజు ఆనందంగా కూర్చుని మన దగ్గర కూర్చున్నారు వచ్చి. దేవుడు మేలు చేస్తాడు తమ్ముడా, ఎప్పుడు కీడు చేయడు. ఇప్పుడు దయ్యాల నుంచి విడుదల దొరికిందంటే తమ్ముడికి దేవుడు స్వస్థత దొరికింది. స్వస్థత అనేది ఇప్పుడు రావటం కాదు, 2000 సంవత్సరాల క్రితమే మన కోసం రెడీగా పెట్టాడు దేవుడు స్వస్థత. జ్వరం వచ్చిందా? అడుగు దేవుణ్ణి, ప్రభువా స్వస్థతను పంపి, ప్రభువా నువ్వు నన్ను బాగు చేస్తావని నమ్ముతున్నా, నా కోసం మేలు రెడీగా ఉంది కదా, పంపించు. నా బిడ్డలకు బాగలేదయ్యా, పంపించు. మా ఆయనకి బాగలేదయ్యా, పంపించు. నువ్వు సిద్ధపరిచిన మేలు సిద్ధంగా ఉంది, నేను నమ్ముతున్నా. నా భర్త బాగుపడతాడు, నేను బాగుపడతా, నేను పైకి లేస్తా, నాకేం కాదు, నీ రక్షణ నాకుంది, నీ స్వస్థత నాకుంది అని నమ్మాలి మనం. ఎప్పుడైతే అలా నమ్ముతామో దినాలు గడుస్తూ ఉండగా, గంటలు గడుస్తూ ఉండగా నువ్వు లేచి కూర్చుంటావు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అట్లా కానీ జ్వరం వచ్చినప్పుడు పంపించు కమాన్ అనకూడదు. జ్వరానికి మాత్రలు ఆల్రెడీ దేవుడు సిద్ధపరచుండు కాబట్టి వెళ్ళి ఒక 10 రూపాయల మాత్రలు కొనుక్కుని వేసుకొని జ్వరం తగ్గిపోద్ది. జలుబు వచ్చింది, కమాన్ రా, నా జలుబు రా. జలుబుకి జ్వరాలకి అనకూడదు. మనం మందులు మాత్రలు ఉండేవాటితో మనం తగ్గించేసేసుకోవాలా. మందులు పెట్టింది దేవుడే, మాత్రలు పెట్టింది దేవుడే, టానిక్లు పెట్టింది దేవుడే, అన్నీ పెట్టింది దేవుడే. మనుషులు ఏమన్నా రక్తం తీసి తయారు చేశారా? చెట్లో నుంచే కదా, జంతువుల నుంచి తయారు చేసింది. ఇవన్నీ సృష్టించింది దేవుడే కదా. మెడిసిన్, డాక్టర్లు అన్నిటి సృష్టించింది దేవుడే. మనం మెడిసిన్ తీసుకోవాలి, చిన్న తగ్గించేసుకోవాలా. మరీ ఇబ్బంది అయిపోయి డాక్టర్లు మా వల్ల కావట్లేదమ్మా, నీ శరీరం మా మాట వినట్లేదు అన్నాడు అనుకో, అప్పుడు కూర్చోవాలి ప్రభు దగ్గర. అయ్యా నువ్వు పెట్టిన మెడిసిన్ మాట నా శరీరం వినట్లేదంట, ఇప్పుడు నేను నమ్ముతున్నాను, నా కోసం నువ్వు సిద్ధపరిచిన స్వస్థత పంపు, నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నేను నమ్ముతున్నానయ్యా అంటే దేవుడు నీ విశ్వాసాన్ని చూసి, బిడ్డ ఇంత నమ్మకం నా మీద, అవును ప్రభువా నువ్వు నా దేవుడు కదా, నన్ను స్వస్థపరుస్తావు. కొద్ది రోజుల్లో దేవుడు గొప్ప అద్భుతం చేసి నీ ద్వారా అనేక మందిని ప్రభువు దగ్గర నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, మూడో ఆశీర్వాదం ఏంటంటే, మూసేస్తున్నాను నేను. మూడో ఆశీర్వాదం ఏంటంటే 2 కొరింథీ పత్రిక 8:9, 2 కొరింథీ పత్రిక 8:9, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19లో ఏమన్నా తెలుసా? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని రాయబడింది అనమాట. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని రాయబడింది. అంటే మన దేవుడు తన ప్రజల కోసం, దేవుడు తన బిడ్డల కోసం సిద్ధపరచి ఉంచిన 3వ మేలు అవసరాలు తీర్చబడటం. దాన్ని ఏమంటారంటే ఆశీర్వాదం అంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 3 చెప్పా. ఒకటే చెప్పండి, ఫస్ట్ చెప్పండి రక్షణ, 2వ మేలు స్వస్థత, 3వ మేలు ఆశీర్వాదం అనండి. 3 ఎంత ఏంది? ఆశీర్వాదం. అంటే శపించబడాలని కోరుకుంటాడా, ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు దేవుడు? చెప్పండి, ఆశీర్వదించబడాలని. ఈరోజు రఘుని చెల్లెలు చూసి నాకు చాలా సంతోషం వేసింది. బైక్ మీద వస్తుంటే నేను ఊహిస్తా, బిడ్డ తాగుల్లో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు ఎంత డబ్బు ఎంతైనా ఉండింది తమ్ముడా. మీరు కోటీశ్వర్లు కూడా చూడండి, వాళ్ళ మొఖాల్లో చీకటి ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో వెలుగుండేది ఒక యేసయ్య దగ్గరే. ఆమెను చెప్పండి గట్టిగా. నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు యేసయ్య. యేసయ్య దగ్గరకు వస్తేనే మొఖాల్లో వెలుగు వస్తుంది. డబ్బులు కోట్లున్నా తాగిన వాళ్ళు చూడండి, తాగిన వాళ్ళని గాంభీర్యంగా చీకటి, ఇంట్లో నెమ్మది ఉండదు, ఇంట్లో సమాధానం ఉండదు. బిడ్డ ఈరోజు రఘుని చూస్తే ముఖంలో కళ, ఆ బిడ్డ ఎంత సంతోషంగా వచ్చారో. మీరిద్దరే కాదు తెల్ల బిడ్డను కూడా తీసుకొచ్చుకోవాలా, ఆ బిడ్డ కూడా దేవుళ్ళో ఉండాలంటే 3వ మేలు మన కోసం దేవుడు సిద్ధపరిచింది ఆశీర్వాదం. నీ పేదరికాన్ని కూడా కొట్టేస్తాడు యేసు నామములో. ఆమేన్ చెప్పు గట్టిగా. నమ్మాలి. నా యేసయ్య నా కోసం సిద్ధపరిచిన 3వ మేలు, సిలువలో ఆయన మరణించడం ద్వారా నా కోసం సిద్ధపరిచిన 3వ మేలు ఆశీర్వాదం. అడుగు, ఇస్తాడు దేవుడు నీకు. అడుగు, ఇస్తాడు. అడగతా ఉన్నాం లేదు సార్, యాడ ఇచ్చేదే, అది నమ్మకం అనరు. దాన్ని ఎంత అడిగినా రాదులే అనకూడదు. అసలు ఆ మాట రాకూడదు నోటికి. నా దేవుడు నాకు ఆశీర్వాదాన్ని 2000 సంవత్సరాల క్రితమే సిద్ధపరిచి ఉంచాడని నమ్మాలా. దేవుడు ఎప్పుడు కూడా అవసరాలు తీరుస్తాడు తొందరగా. గుర్తుపెట్టుకోండి అమ్మా. దేవుడు ఏం తీరుస్తాడు? ఫస్ట్ ఏం తీరుస్తాడమ్మా? అవసరాలు తీరుస్తాడు, కోరికలు తీర్చాడు ఫస్ట్. చెప్పండి, కోరికలకి అవసరాలకి తేడా ఉందా లేదా? తేడా ఉందా లేదా తల్లే? హలో బెదరు కుమార్తెలారా, హల్లు చెప్పండి. అవసరాలకి కోరికలకి తేడా అర్థమవుతుందా? అవసరాలు అంటే అర్థమైంది. ఇప్పుడు ఇంట్లో షాప్ మీద కొనుక్కుంటున్నాం, మంచం కావాలి మనకి, దాన్ని ఏమంటారు? అవసరం అంటారు.